అకార్డింగ్ టు ద ఫండమెంటల్ థీరం ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, సో మనం తీసుకునేది కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఫండమెంటల్ థీరంని మీరు అప్లై చేసినా కూడా దాని యొక్క ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ మీకు 1 వస్తుంది, ఎందుకంటే రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ 1 దొరుకుతుంది కాబట్టి. అది కాకుండా కాంపోజిట్ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మీరు రాసే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఏవైతే రాస్తారో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అవి ఆ పర్టికులర్ నెంబర్కి యూనిక్గా ఉంటాయి. అంటే ఏవేవైతే ఫ్యాక్టర్స్ వచ్చినాయో రైజ్ టు దేర్ పవర్స్ ఆ వాటిల్ని మల్టిప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ ప్రొడ్యూస్ అవుతుంది తప్ప వేరే నెంబర్ రాదు. లేదు, ప్రైమ్ ఫ్యాక్టర్ని కనుక మీరు మార్చేసినట్టయితే ఆటోమేటికల్లీ నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది. దీన్నే ఫండమెంటల్ థీరం అంటారు. ఓకేనా? కాబట్టి ఫండమెంటల్ థీరం ఏం చెప్తుంది, ఏదైనా కాంపోజిట్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లోనో డిక్రీజింగ్ ఆర్డర్లోనో ఒక సీక్వెన్స్లో రాసినప్పుడు ఆ సీక్వెన్స్ ఆ పర్టికులర్ నెంబర్కి మాత్రమే చెందుతుంది తప్ప అదే సీక్వెన్స్లో అదే పవర్స్తో మళ్ళీ వేరే నెంబర్ రాదు. దీన్నే ఫండమెంటల్ థీరం అంటారు.